ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. అలానే ఈ మే నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మే నెలలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి అమ్మా. తప్పనిసరిగా అమ్మా. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదట మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాస ఫలాలు అంటే 1/5/2024 నుంచి 31/5/2024 వరకు ఈ మాస ఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి. గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట మనకి మే 1వ తారీఖున గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత మే 11వ తారీఖున బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూస్తే మే 14వ తారీఖున రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది. ఆ తర్వాత మే 19వ తారీఖున శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత మే 31వ తారీఖున బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు, మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు, వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం. ఈ సింహరాశిలో ఉన్నటువంటి మఖ నక్షత్రం, కుబ్బ నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందనే విషయంలో ముఖ్యంగా ద్వితీయంలో కేతు ఉన్నాడు ఈ యొక్క సింహరాశికి. అందువల్ల రోజు ఓం గం గణపతే నమః అని ఇప్పుడు నేను చెప్పుకున్న శ్లోకం చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది చాలా ఉత్తమమైనటువంటి స్టార్టింగ్ డే ఫస్ట్లో స్టార్ట్ చేయడమే ఓం గం గణపతే నమః అని మంచం మించి దిగండి. అప్పుడు మీకు విఘ్నాలు లేకుండా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండేమిటంటే కనుక వీళ్ళకి ముఖ్యంగా 5వ ఇంట గోచార చంద్రుడు నడుస్తున్నాడు. అయినప్పటికీ కూడా 7th హౌస్లో శని భగవానుడు ఉన్నాడు. 8th హౌస్లో చూస్తే బుధుడు, కుజుడు, రాహువు. దాని వలన భార్యాభర్తల మధ్య క్లాషెస్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. చిన్న విషయానికి రాద్ధాంతం చేసుకుని వాగ్వివాదాలు అంటే ఏంటంటే ఇంక వీడ మొహోహ ఈవేళ ఓకేనా కాదా అన్నట్టుగా దెబ్బలాడేసుకుంటారు. మళ్ళీ కలుస్తారు. కానప్పటికీ కూడా ఇప్పుడు కూడానండి మాట మనస్సుని దోచుకుంటుంది, మనస్సుని కలత వైపుకు తీసుకువెడుతుంది. అంటే ముక్కలైపోతుంది అంటాం కదా. అందువలన మాట చాలా జాగ్రత్త. నాలుక ఉంది కదా అని పదునుగా మనం ఉపయోగిస్తే బాణాల వలన అవతల వాళ్ళ మనస్సు విరిగిపోతుంది. అందువల్ల సింహరాశిలో ఉన్న స్త్రీ పురుషులిద్దరూ కూడా గమనించండి. మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడకండి. ఆ విషయంలో తెలివితేటలుగా ఉండండి. తాను ఒప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు ఏదైనా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా గొడవలకు పోకండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే రాజకీయ నాయకులు మేము చేస్తామని వాగ్దానాలు చేస్తారు. ఆ తర్వాత ఆ వాగ్దానాలు నువ్వు ఎంతవరకు నిలబెట్టుకున్నామని అవతలి వాడు ఎవడన్నా ప్రశ్నేస్తే ఆవేశపడిపోకండి. డెఫినెట్గా చేస్తాము, చేయడానికే చూస్తున్నామనో లౌక్యంగా తప్పించుకోండి. అంతేగాని దొరికిపోకండి. ఈ జాగ్రత్తలు సింహరాశి వారు రాజకీయంగా కానీ పాత్రికేయులు కానీ ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడవాలి. తర్వాత ఏంటంటే కనుక మానసికమైనటువంటి ధైర్యం మీకు ఉంటుంది. తప్పనిసరిగా మానసికమైనటువంటి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని బయటకు తీసి చక్కగా వ్యవహారాన్ని చక్కబెడతారు. ఈ మానసిక ధైర్యం మీలో ఉంది. అది మిమ్మల్ని మీరు గుర్తించుకోండి. అది ముఖ్యంగా చెప్తున్నాను. ఎంట గెలవాలా, రచ్చ గెలవాలా. సింహరాశి వారికి ఇది జాగ్రత్త. తర్వాత ఏంటంటే కొన్ని అవకాశాలు మీరు మీ యొక్క సమర్థతని బట్టే వస్తాయి. అందువలన అవి చేజెక్కించుకోవాలంటే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి. తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహంగా ముందుకు పడిపోతారు. తర్వాత పెద్దలు, బంధుమిత్రులు లాంటి వాళ్ళు మీకు సహకారం అందిస్తారు. మీ అదృష్టం ఏంటంటే ఇంటి వాళ్ళు, బయట వాళ్ళు కూడా, బంధువులు, మిత్రులు కూడా మీకు సహాయం చేయడానికి, సహకారం చేయడానికి అవకాశాలు
మిన్నగా ఉన్నాయి. అందువల్ల ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలానే అమ్మ ప్రయాణాలు వీళ్ళకి ఏ విధంగా ఉంటాయమ్మా అనుకూలత? అంటే ప్రయాణాలు ఏంటంటే కనుక రిజర్వేషన్ లేకపోయినా పర్వాలేదు, నేను చాలా నాది ఐరన్ బాడీ అని చేస్తే కనుక ఔషధ సేవనం అవసరం ఉంటుంది, మందులు వేసుకోవాల్సిన కర్మ పడుతుంది. అందువల్ల జాగ్రత్తగా చేయండి. ఎండలు జాగ్రత్త. అందువల్ల వేళకు తినడం, వేళకు నిద్రపోవటం, ఆ తర్వాత సరైనటువంటి ప్యాకేజ్ జర్నీలా చేయటం చాలా మంచిది. పనులు అవ్వాలి కరెక్టే, కానీ మీరు సుఖంగా లేకున్నటువంటి జర్నీలు చేస్తే కనుక ఏదైనా మందులు వేసుకుని ఆ రెస్ట్ తీసుకుని ఒక పనికి మనం వెళ్ళి ఎండలోకి వెళ్ళి మనం అనారోగ్యం పాలైతే 4 రోజులు రెస్ట్కి వెళ్ళాలి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే అమ్మ ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య సంబంధము సంతానం పరంగా చూసుకున్నట్లయితే ఈ మే నెలలో ఏ విధంగా ఉంటుందమ్మా? భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు వస్తాయమ్మా, అదైతే కామను. అయితే ఏంటంటే సర్దుబాటు అవుతాయి. తర్వాత ఏంటంటే సంతానపరంగా బాగానే ఉంది, సంతానపరంగా ఏమి ఇబ్బందులు లేవు. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం కొన్ని వ్యవహారాలు చక్కబెట్టేటప్పుడు మీ స్వయంగా తీసుకున్న నిర్ణయాలు వలన మీకు కొంచెం లాస్ అవుతుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మనం స్వయంగా మనం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అనేసి మనల్ని మనం హెచ్చుగా ఆలోచించేస్తే రేపొద్దున పప్పులో కాలేసే అవకాశం ఉంది. అందుకని క్లారిటీగా చెప్తున్నాను. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జీవిత భాగస్వామికి, ఇంట్లో వాళ్ళకి, లేదా బాగా సన్నిహితులకి ఒక చర్చ పెట్టుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. కంగారుగా నిర్ణయాలు తీసుకోబాకండి. అమ్మ ఈ రాశి వారికి అమ్మ ఏమైనా కోర్టు సమస్యలు అలాంటి ఏ విధంగా రిజల్ట్ ఉండొచ్చు ఈ మే నెలలో? అంటే చెప్పాలంటే కనుక అటు ఇటుగానే ఉందమ్మా. అంటే పూర్తి సక్సెస్ కాదు, అలా అనేసి నష్టము కాదు. కానీ వీళ్ళు స్వయంగా ఏంటంటే వీళ్ళ ఆవేశమే వీళ్ళకి శత్రువు. వీళ్ళు ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లాగా వీళ్ళు రూలర్లా ఉంటారు. దానివల్ల వీళ్ళ నోరే వీళ్ళకి శత్రువు. కోర్టు వ్యవహారాలు కానీ దేనికైనా సరే కాస్తంత పేషెన్స్ కావాలి. అప్పటికప్పుడు అయిపోయి తెమలవు కదా. వీళ్ళు ఆవేశపడిపోయినంత మాత్రాన కాస్త నిదానం, నింపాది, ఓర్పు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలానే వీళ్ళు ఏమైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా, ఒక ఇల్లు కొనాలనుకుంటే ఈ నెలలో చేయొచ్చామా? అలా ప్లానింగ్ లో ఉన్న వాళ్ళకి ఆలోచించి డబ్బు తీసుకొని జాగ్రత్త పెట్టుకొని మీరు ఈ నెల కాకుండా తర్వాత కాలంలో నిర్ణయం తీసుకుందరు కానీ, అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోండి. ఇంకా పరిహారం ఏం చేసుకుంటే మంచిదమ్మా వీళ్ళకి? పరిహారం చేసుకోవడానికమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు సహస్రనామం రోజు చదువుకోవడం. అంత ఓపిక లేదండి, మేము పాస్ట్ యుగంలో మేము కంప్యూటర్ వాళ్ళమండి, మేము సాఫ్ట్వేర్లో ఉంది అంటే గనక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని జై శ్రీరామ్ అనుకోవడం రోజు శ్రీరామ నామాన్ని రాయడం కానీ చేస్తే వీళ్ళు ఎక్సలెంట్గా ముందుకు పడతారమ్మా. అదే బుధవారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం. చాలా చక్కగా తెలియజేశారమ్మా. సింహరాశి వారికి సంబంధించి ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.